హింస ఈ వ్యవస్థ వికృత శిశువు. ప్రతి హింస చేయనివాడు వట్టి పశువు అంటారు అత్తలూరి నరసింహారావు గారు. విరసం విప్లవ రచయితల సంఘంకు వ్యతిరేకంగా కవిత్వం చెప్పే నిరసన కవులలో ఒకరు అత్తలూరి నరసింహారావు గారు. అబ్బూరి గోపాలకృష్ణ, భైరవయ్య, కొత్తపల్లి సత్య శ్రీమన్నారాయణ, అత్తలూరి నరసింహారావు గారు నిరసన కవులు. విద్యుల్లత అనే పత్రిక నిర్వహించిన కథల పోటీలో మొదటి బహుమతి పొందిన వీరి కథ నిద్ర. వీరు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులుగా పనిచేశారు. వీరి మరణాంతరం వీరి కోరిక మేరకు కుటుంబ సభ్యులు ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి కళ్లను, ఆంధ్ర మెడికల్ కళాశాలకు పార్థివ దేహాన్ని అప్పగించారు. ప్రముఖ మార్క్సిస్ట్ సిద్ధాంతవేత్త త్రిపురనేని మధుసూదన్ రావుతో ఉన్న బంధుత్వం ఆయనను అభ్యుదయ భావాల వైపు నడిపిస్తే ప్రసిద్ధ రచయితలు రావిశాస్త్రి, కాళీపట్నం, చరసాని ప్రసాదులతో ఏర్పడిన సాన్నిహిత్యం సాహిత్యం వైపు మళ్లించింది. వీరు ఎన్నో రచనలు చేశారు.